గుంటూరు జిల్లా నాగిరెడ్డి పాలెంలో గుర్తు తెలియని వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో టీడీపీ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ అప్రమత్తమయ్యారు. వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. స్థానికులు నీళ్లు చల్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఇక పార్టీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. రైట్గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ గుంటూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఎవరు ఈ టీడీపీ కార్యాలయానికి మంటలు, ఇదంతా ఏ విధంగా జరిగింది? అసలు ఆ పెట్టిన వాళ్ళు ఎవరు, ఏమైనా దొరికారా, ఏంటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో గత రాత్రి 2 గంటల సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడం జరిగింది. కార్యాలయం మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం జరిగింది. అయితే పెదకూరపాడు నియోజకవర్గంలో ఇది 3వ ఘటనగా చెప్పవచ్చు. మొదట అమరావతి మండలం ధరణికోటలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం దహనం, తర్వాత క్రోసూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దహనం కావడం, ఇప్పుడు బెల్లంకొండ మండలంలోని నాగిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దహనం అయినది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇలా చేయడంతో పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు ఎన్నికల వేడి ఉన్న సమయంలో పార్టీ కార్యాలయాలకు సంబంధించినటువంటి వాటికి దహనం కావడం వల్ల, అలానే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెడతంతో ఇరు పార్టీల వారు కూడా చాలా ఆదేశాలతో ఉండేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్లు పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ అసలు పార్టీ కార్యాలయాలు తగలపెట్టి ఆ ప్రత్యర్థులను రెచ్చగొట్టి లేదా ఎన్నికల వేడి రాజేయాల్సినంత అవసరం ఏముందంటూ కూడా చూసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే తాటిబాకులతో వేసినటువంటి పూర్తి స్థాయి పందిలతో చెందినటువంటి కార్యాలయం పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం జరిగింది. ఇది ఎవరు చేసినా కానీ కఠినంగా శిక్షించాలని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఇప్పటికే 2 ఘటనలు నమోదై ఉన్నాయి. పెదకూరపాడు నియోజకవర్గం ఇది 3వ ఘటనగా చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఆ ఘటనలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం అగ్నికి ఆహుతైన నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా కొంతమంది ఈ రోజు ఆ కార్యాలయాన్ని సందర్శించడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే ఒకవైపు రాజకీయ వేడి పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాకుండా ముందస్తు జాగ్రత్తగా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.